ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉరుకులు పరుగులు లైఫ్ అయిపోయింది. ఎవరి బర్త్డేని వాళ్ళు మర్చిపోయే రోజులు ఇవి. మనకు అర్ధరాత్రి ఒక మెసేజో ఓ ఫోన్ కాల్ వస్తే తప్పిస్తే తెలియని రోజులు ఇవి. మన బర్త్డే ఈ రోజు అనేసి. అదే సెలబ్రిటీస్ బర్త్డేస్ అయితే వాళ్ళకి అభిమానులు సెలబ్రేట్ చేస్తారు. ఆ అభిమానుల కోసమే మన ఈ సెలబ్రేషన్స్. ఇంతకీ ఈ రోజు సెలబ్రిటీ ఎవరా అనుకుంటున్నారా? అది తెలుసుకోవాలంటే అపూర్వ గారిని వెల్కమ్ చేయాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ అపూర్వ. ఏయ్ హాయ్. ఈ రోజు నువ్వు పింకీ, నేను కాదు. ఇవాళ నువ్వు బ్లాక్ కానీ బాగున్నావు. బ్లూ. ఐ లైక్ యువర్ డ్రెస్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. చాలా బిజీగా ఉన్నావు నువ్వు కూడా. నేనేం బిజీ లేనమ్మా, అందుకే యాక్చువల్లీ ఏంటంటే అందరూ బిజీగా ఉంటున్నారు. ఈ రోజు టాక్ కూడా అలాగే స్టార్ట్ చేశాను. అందరు బిజీగా ఉంటున్నారు కదా. సో నువ్వేమైనా బిజీ ఉన్నావా? నేను బిజీ లేను. ఐఎమ్ ఆల్ ఫ్రీ. చేద్దాం. యా చేసేద్దాం. కానీ ఎవరికి అని అడుగు. అడిగే లోపల అడిగేస్తుంది చెప్పేస్తుంది. సరే తీసుకో, చెప్పు. చెప్పు, అడుగు. ఎవరికి ఇవాళ కేక్ చేస్తున్నాం? పద్ధతిగా అడిగావు, చాలా బాగుంది. ఒక కమెడియన్, తనే యాంకర్ కూడా, ఓకే, అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. ఓకే, ఎస్ ఐఎమ్ దేర్. శివారెడ్డి గారే కదా? ఎస్, వెరీ గుడ్. దట్స్ అపూర్వ. చూసామండి. చూసావా? సో శివారెడ్డి గారి కోసం. ఓకే, శివారెడ్డి గారు అన్నావు కదా. యాక్చువల్లీ ఐ లైక్ హిస్ మిమిక్రీ. నిజంగా ఎవరికి నచ్చదు? చిన్న చిన్న పిల్లలు కూడా ఎలా చూస్తుంటారు. ఆ టైంలో మనం చూసాక ఈవెన్ వీ ట్రై టు డూ, అలా ఏదైనా ట్రై చేద్దామా ఇలా అన్నట్టు ట్రై చేస్తాం. యా, చెత్తలాగా ఉంటుంది మనం చేస్తే. సో ఏ కేక్ చేస్తావు? ఓకే, శివారెడ్డి గారు అన్నావు కదా. సో హిస్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆఫ్ కోర్స్. ఫ్రూటిలిషియస్ కేక్. ఫ్రూటిలిషియస్ కేక్. యా, అలా ఎందుకంటున్నా, స్పానిష్ నుంచి, జపాన్ నుంచి తీసుకొచ్చి పెట్టేస్తావు ఆ పేర్లు. అలా ఎందుకంటున్నా అంటే ఇవాళ మనం ఒక నార్మల్ వెనిలా బేస్డ్ కేక్ తో విల్ గో ఫర్ 2 ఫిల్లింగ్స్ అనమాట. మధ్యలోనే 2 ఫిల్లింగ్స్. యూజువల్లీ మనం ఒక క్రష్ వాడతాం. సో ఇవాళ మల్టిపుల్ క్రష్. అంటే 2 సార్లు కట్ చేస్తావా? నో, ఒకటే సింగిల్ క్రష్. అయినా తినబోయే ముందు రుచి అన్నట్టు, నేర్చుకునే ముందు నీతో నాకు ఇదంతా ఎందుకు. సో మన ఫ్రూటిలిషియస్ కేక్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేనా? షూర్. ఓకే, మార్గో బటర్, ఎగ్స్, షుగర్, మైదా, మిల్క్, ఐసింగ్ షుగర్, చాకో చిప్స్, కేక్ జెల్, స్ట్రాబెరీ క్రష్, బ్లాక్ కరెంట్ క్రష్, గ్రీన్ కలర్, వెనిలా ఎసెన్స్. ఇంగ్రీడియంట్స్ అన్ని ఉన్నాయి కదా. యా, స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం. సో నా ఫస్ట్ స్టెప్ లో నేను ఎప్పటిలాగా మార్గో బటర్ తీసుకుంటున్నాను. 300 grams ఆఫ్ మార్గో బటర్. సో నెక్స్ట్ కేక్ జెల్ తీసుకుంటున్నాను. ఇది ఒక 2 tablespoons అన్నమాట. దీన్ని మిక్సింగ్ కి పెట్టేద్దాం. సో అది మిక్స్ అయిన ప్రాసెస్ లోనే షుగర్ కూడా యాడ్ చేసేస్తాను. 400 grams ఆఫ్ షుగర్. సో షుగర్ యాడ్ చేసాక ఒకసారి స్పీడ్ పెంచుకోవాలి. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఎగ్స్. 6 eggs తీసుకున్నాను. ఓకే, మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వెనిలా ఎసెన్స్. మనం ఏ ఫ్లేవర్ యాడ్ చేసుకోకపోతే కంపల్సరీగా వెనీలా యాడ్ చేయాలి. యా, డెఫినెట్లీ. ఓకే, ఇది ఇంకా లిటరల్లీ బండగుర్తు అన్నమాట. అంతే, అసలు మనం ఏ ఫ్లేవర్ యాడ్ చేయట్లేదు అంటే వెనీలా యాడ్ చేసుకోవాలి. దట్స్ ఫర్ షూర్. ఓకే. ఓకే, మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మైదా యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం మైదా యాడ్ చేశాక కొంచెం స్టిఫ్ అయింది మన బ్యాటర్. సో దానికోసమని మనం ఒక 2 tablespoons 3 మిల్క్ యాడ్ చేద్దాం. ఓకే. ఒక్కసారి స్పీడ్ పెంచామంటే ప్రాపర్ మిక్సింగ్ అవుతుంది. ఇంత లోపల నేను ప్యాన్ రెడీ పెట్టేశాను కదా, అది ఇచ్చేసి. షూర్. మన ప్యాన్ యాజ్ యూజువల్ నేను బటర్ పెట్టేసి బటర్ పేపర్తో లైనింగ్ కూడా ఇచ్చేసాను. ఓకే. ఓకే, మన బ్యాటర్ కూడా అయిపోయింది. పర్ఫెక్ట్లీ డన్. ఒక్కసారి హ్యాండ్ మిక్స్ చేసేద్దాం. అప్పుడు సైడ్లో ఉన్న బటర్ కూడా ప్రాపర్గా కలుస్తుంది.
స్పాచులాతో ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసాను. ఒక 2-3 టైమ్స్ డాప్ చేసేసి ఓవెన్ లో పెడదాం. ఓకే, ఓవెన్ దగ్గరికి వెళ్ళిపోదాం పద. షూర్. బేస్ తో ఏం సంబంధం లేదు కాబట్టి యాజ్ యూజువల్ గానే పెట్టాలి. రెగ్యులర్ వెనిలానే. ఓకే, సో 180 degrees centigrade temperature, top and bottom heat, 40 minutes of timer. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఐసింగ్ స్టార్ట్ చేసేసేనా? ఓకే, సో ఆల్రెడీ నేను ఇందులో మార్గో బటర్ తీసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఓకే, 500 grams ఆఫ్ మార్గో బటర్ తీసుకున్నాను. ఓకే, 500 grams. సో మిక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఈ 500 grams మార్గో బటర్కి మనకి ఇవాళ 1000 grams ఆఫ్ ఐసింగ్ షుగర్ కావాలి. ఓకే, నాకు స్పూన్ ఇచ్చేసేవా? స్లోగా యాడ్ చేసుకుందాం. ద సేమ్ టైం కొంచెం మిల్క్ కూడా యాడ్ చేద్దాం. అండ్ ఇందులో అట్ ద సేమ్ టైం వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేద్దాం, 1 spoon. ఓకే, సో ఇది మిక్స్ అవడానికి ఒక 5 minutes ఇద్దాం. అంత లోపల మన కేక్ తెచ్చేసుకుందాం. ఓకే, పద. అయిపోయింది. యాజ్ యూజువల్ వెనిలా. సో ఇది కూడా ఒక 5 to 10 minutes పడుతుంది మనకి కూల్ అవడానికి. అంత లోపల లెట్స్ చాట్ సంథింగ్. ఎస్, ఆఫ్ కోర్స్. శివారెడ్డి గారి షోస్ చూస్తుంటావా? ఆఫ్ కోర్స్. మూవీస్ కానీ ఏమైనా అవార్డ్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు మూవీస్ డెఫినెట్లీ నాట్ మిస్. యాక్చువల్గా ఏంటంటే తను ఎవరి వాయిస్ అయినా సరే ఒకసారి విన్నారంటే మళ్ళీ ఇమిటేట్ చేయగలుగుతారు. తనకున్న టాలెంట్ అది. అంటే ఆర్టిస్ట్ని ఇమిటేట్ చేస్తారు, పొలిటీషియన్స్ ని. పొలిటీషియన్స్ అయితే ఇంకా అసలు నవ్వడం తప్పిస్తే ఇంకోటి ఉండదు అసలు. అవి యాక్షన్ చేస్తుంటారు ఎట్ ద సేమ్ టైం. ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్. అసలు చూస్తుంటే ఇంకొంచెం సేపు చేస్తే బాగుండే కదా, నెక్స్ట్ దానికి వెళ్ళిపోతున్నారా, వేరే పర్సన్ వస్తున్నారా అనిపిస్తుంది. యాక్చువల్గా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే నాకు తెలిసి 2006 లోనే 2000 షోస్ అయ్యాయి. ఆల్మోస్ట్ 2000 షోస్ అయ్యాయి. ఎగ్జాక్ట్లీ 2000 షోస్ అయినప్పుడు అప్పుడు చిరంజీవి గారి చేతుల నుంచి అవార్డు తీసుకున్నారు. అండ్ చిరంజీవి గారు ఎంత బాగా పొగిడారంటే శివారెడ్డి గారిని. సో దానికైతే నేను నిజంగా చూస్తూ అలా ఉండిపోయాను. చూసినట్టున్నాను యాక్చువల్లీ ఆ ఫంక్షన్ ని. చాలా బాగా జరిగింది. ఇప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 1500 దాటిపోయాయి. అంటే 3600 అలా అయిపోయింది. అండ్ ఇట్స్ అన్ ఆనర్ కదా చిరంజీవి గారి చేతి మీదుగా అవార్డు. అంటే ఎవరైనా సరే ఎవరిని డ్రీమ్ స్టార్ లేదంటే ఎందుకు వచ్చావు ఫిలిమ్స్ లోకి ఎలా ఇలా క్వశ్చన్ ఎవరినైనా అడిగితే ఫస్ట్ చెప్పేది చిరంజీవి గారి పేరు. సో అలాంటిది చిరంజీవి గారి పేరు చేతుల మీద తీసుకుంటున్నారంటే చాలా యాక్చువల్లీ నైస్. ఇది ఏంటంటే లేటెస్ట్ గా వచ్చిన మూవీ ఒకటి దూకుడు, అందులో కాజా ఆంటీ ఎక్సలెంట్. అసలు అదైతే నేనైతే నాన్ స్టాప్ గా నవ్వుతూనే ఉన్నాను అది చూస్తూ. అయితే ఇట్స్ ఫన్నీ. ఎస్, రియల్లీ. అందులో అంటే క్యారెక్టర్స్ చేంజ్ చేసుకుంటూ ఒక ప్లేస్ లో నాగార్జున లాగా మాట్లాడతారు. అవును, డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తారు. చాలా నాగేశ్వరరావు గారి లాగా కూడా మాట్లాడతారు. అది కూడా చాలా బాగుంటది యాక్చువల్లీ. మిమిక్రీ డిఫరెంట్ గా ఉంటుంది. ఒకేసారి ఒక 3-4 క్యారెక్టర్స్ ని ఇమిటేట్ చేయగలుగుతారు ఒకేసారి. ఈస్ బ్లెస్డ్ విత్ టాలెంట్. ఇప్పుడు మనం ఒక్క వాయిస్ ని ఒకలా మాట్లాడాలంటేనే కష్టం. ఒకేసారి ఒక గొంతులోంచి 4 గొంతులు వస్తాయి, 4 voices అంటే చాలా డిఫికల్ట్. రైట్? ఎస్. ఓకే, అయితే మటన్లో చూద్దాం. బెటర్, చాలా అయిపోయింది. ఓకే, క్రీమ్ కూడా అయిపోయింది. సరే, యా. ఫస్ట్ ఈ నైఫ్తో సైడ్స్ అంతా లూజ్ చేసేసి కేక్ బోర్డ్ అండ్ టర్న్ టేబుల్. ఓకే, ఇక్కడ నుంచి నాకు ట్విస్ట్. నాకు కూడా ట్విస్ట్. ఓకే, బ్రెడ్ నైఫ్ ఇచ్చేసేవా? ఇక్కడ నుంచి నాకు ట్విస్ట్ అంటే పర్లేదు, నీకెందుకు ట్విస్ట్? నువ్వు ట్విస్ట్ అన్నావు కదా, ఏదో మాటలో అనేద్దాం అనేసి అన్నాను అంతే. నాకు ట్విస్ట్ ఏంటి లేకపోతే? అందుకే కదా నేను ఎందుకు ట్విస్ట్ అన్నానో అడగచ్చు కదా. ఎందుకు ట్విస్ట్? ఏదో ఒక సోది చెప్తావు, చెప్పు. 2 టాప్అప్స్ అంటే ఎలా ఇస్తావా అనేసి. టెన్షన్ పడకు, నేను చూపిస్తా కదా.
ఫస్ట్ ఓన్లీ ప్లెయిన్ ఫిల్లింగ్ ఇద్దాం. క్రీమ్ ఎక్కువ ఇవ్వద్దు, కొంచెమే క్రీమ్ ఇవ్వాలి. బికాజ్ మనము మ్యాక్సిమం కేక్ నంతా క్రీమ్తోనే కవర్ చేస్తాం కాబట్టి మరి ఓవర్ స్వీట్ ఉంటుంది. జస్ట్ సెంటర్ ఫిల్లింగ్ చాలా తక్కువ, బికాస్ అవి కూడా యాడ్ చేస్తాం కదా. క్రీమ్ చూడు చాలా సన్న లేయర్, యూజువల్లీ మనం అప్లై చేసే దానికంటే అప్లై చేస్తాం. ఫస్ట్ స్ట్రాబెరీ క్రష్ యాడ్ చేద్దాం. ఈ క్రష్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా దొరుకుతుంది షాప్స్ లో. నెక్స్ట్ బ్లాక్ కరెంట్ క్రష్, డబుల్ ఫ్లేవర్ అన్నాను, గుర్తొచ్చిందా ఏమైనా? వచ్చింది, కాకపోతే చూస్తున్నాను ఎలా యాడ్ చేస్తావా అనేసి. జస్ట్ కొంచెం అది కొంచెం ఇది, కొంచెం అది కొంచెం ఇది, అట్లా పర్ఫెక్ట్ రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, ఊరికే టేస్ట్ కి. ఓకే చాలు, ఎక్కువ యాడ్ చేయకూడదు, అంతే. ఇప్పుడు నేను ఇది స్ప్రెడ్ చెయ్యను, బికాజ్ ఎవెన్చువల్లీ టాప్ లేయర్ పెట్టంగానే అదే ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ చేశాక చూడు కొంచెం బయటకు స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఇట్లా ట్యాప్ చేయగానే అదే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సో ఇప్పుడంతా మనం ఎలా క్లీన్ చేస్తాం కదా మళ్ళీ సైడ్స్ అంతా, అప్పుడు యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ అది ఇప్పుడు లోపలంతా ప్రాపర్గా స్ప్రెడ్ అయిపోయింది. ఓకే, సో జస్ట్ ఒక్కసారి ఇలా అనేద్దాం. ఇప్పుడు సెంటర్ ఫిల్లింగ్ ఇచ్చేసాం కదా, ఇప్పుడు కేక్ మొత్తం క్రమ్ కోటింగ్ చేయాలి. బట్ ఫర్ దాట్ బిఫోర్ మనం ఫస్ట్ మన వైట్ క్రీమ్ అంతా గ్రీన్ కలర్కి మార్చేసుకోవాలి. ఓకే ఓకే, జస్ట్ ఫస్ట్ గ్రీన్ కలర్ యాడ్ చేసి ఒక 1 minute మెషిన్ ఆన్ చేసామంటే జస్ట్ ఒక్కసారి హై స్పీడ్లో పెట్టేసామంటే ప్రాపర్గా మిక్స్ అయిపోతుంది. సో కంప్లీట్ కేక్ అంతా గ్రీన్ కలర్లో ఉంటుంది, ఓవరాల్ గ్రీన్. ఓకే, సో కలర్ అయిపోయింది కదా. నాకు ఒక ఎంటీ పైపింగ్ బ్యాగ్ ఇచ్చి, ఎంటీ కవర్. ఓకే, అలాంగ్ విత్ దిస్ ఒక పెద్ద నాజిల్ టిప్ కూడా రెడీ పెట్టాను చూడు ప్యాన్లో. పైపింగ్ బ్యాగ్ ప్రిపేర్ చేసుకుందాం. టిప్ సెట్ అయ్యేటట్టు కట్ చేసుకొని ప్రిపేర్ చేయాలి. లూజ్ అయితే కిందకి వచ్చేసి. టూ షేడ్స్ వాడతాను. ఓకే, బట్ ఫస్ట్ సైడ్స్ ఫిల్లింగ్ చేసుకుంటాను. ఫస్ట్ టాప్ అంతా ఫినిష్ చేసేద్దాం. సో క్రమ్ కోటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు డబుల్ కలర్ అంటున్నావు కదా, ఒక చాక్లెట్ కలర్ రెడీ పెట్టాను చూడు. సో ఇప్పుడు ఈ చాక్లెట్ కలర్ తో ఫస్ట్ ఇట్స్ జస్ట్ లీఫ్ టిప్, రెగ్యులర్ లీఫ్ టిప్. సో దీంతో బార్డర్ స్టార్ట్ చేస్తాను. లాస్ట్ టైం నువ్వు దాన్ని కట్ చేసావు కదా, ఒక రఫల్స్ లాగా. ఫుల్ లెంత్? యా, మొత్తం బాటమ్ మొత్తం కవర్ చేద్దాం.
సో బాటమ్ అయిపోయింది కదా, టాప్ లో కూడా సేమ్, బట్ బాటమ్ మనం ఎలా కంటిన్యూస్ స్ట్రింగ్ లాగా ఇచ్చాము, టాప్ లో అలా కాదు, టాప్ లో గ్యాప్స్ వస్తూ ఉంటాయి. చూపిస్తాను నీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇది కాకుండా దీంతోనే ఒక కామ లాగా ఇద్దాం, జస్ట్ ఒక చిన్న కర్వ్ లాగా. ఓకే, ఇదే ప్యాటర్న్ లో సైడ్ లో కూడా ఇద్దాం. సైడ్ లో స్వర్ల్ ఇవ్వక్కర్లేదు, జస్ట్ ఒక చిన్న కర్వ్ లాగా. సో ఇప్పుడు నేమ్ రాసుకునే ముందు జస్ట్ ఈ చాకో చిప్స్ తో ఈ లైన్ మీద మాత్రం వేద్దాం, సైడ్ కి పడకుండా. చాకో చిప్స్ వేసేసాం కదా. ఎస్, ఇప్పుడు వన్ మోర్ స్టెప్, నేమ్ రాసుకోవడానికి ఇంకొంచెం డార్క్ చేసుకుందాం మన గ్రీన్ కలర్ ని. ఓ, ఇందులోనే లైట్ వేరియేషన్. సో మన లెఫ్ట్ ఓవర్ కలర్ యాడ్ చేసేద్దాం, బికాజ్ మనకు డార్క్ షేడ్ కావాలి కాబట్టి. ఓకే, సో నేను అక్కడ ఇంకొక ఎంటీ పైపింగ్ బ్యాగ్ అండ్ ఒక నాజిల్ కూడా రెడీ ఉంది కదా. ఫ్రూటీలిషియస్ కేక్ రెడీ అయిపోయింది. శివారెడ్డి గారికి నా విషెస్ చెప్పు. షూర్, తప్పకుండా. బ్యూటిఫుల్ ఫ్రూటీలిషియస్ కేక్ శివారెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్ కోసమని రెడీ అయిపోయింది. వెళ్ళేసి వద్దామా? పదండి. హలో, హై, మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మేము ఈటీవీ అభిరుచి ఛానల్ సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ నుంచి వస్తున్నాం. మీ బర్త్డే సెలబ్రేషన్స్ మా సెలబ్రేషన్ లో సెలబ్రేట్ చేసుకోవడానికి. సూపర్ అండి, నా అదృష్టం అది. చిన్న కాన్సెప్ట్ ఏం లేదు, మీ గురించి మాట్లాడుతూ నేను మా కేక్ డిజైనర్ అపూర్వ గారు ఒక మంచి కేక్ తయారు చేసాం. ఎక్కడ? ఇప్పుడే కదా, లాస్ట్ కి మీతో చాలా విషయాలు తెలుసుకోవాలి కదా. సో మీరు ముందు కేక్ కట్ చేసేస్తాం, మాకు దొరకదు కదా, అందుకని ఫస్ట్ మీ దగ్గర నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాక దాని తర్వాత కేక్ కట్ చేసేద్దాం. తప్పకుండా అండి, ప్లీజ్. పిట్టల ధర నుంచి ఇప్పుడు నిన్న మొన్న దూకుడు, శౌర్యం, కరెంట్ తీగ వరకు 100 సినిమాలు పైన చేస్తున్నారు. అండ్ 2000 అండ్ మోర్ దెన్ దట్, రైట్? 4 సంవత్సరాల కిందనే 2000, రైట్? అన్ని షోస్ చేసేది. 2006 లో 2000 షోస్ అయినాయి. అవును, ఇప్పుడు 16 ఇది. ఓకే, సో 3500 స్టేజ్ షోస్ అయినాయి. సో మొత్తం ఇన్ని ప్రోగ్రామ్స్, ఇన్ని మూవీస్ చేసిన మీకు సాటిస్ఫాక్షన్ ఎందులో వచ్చింది? స్టేజ్ షోస్ లోనా లేదంటే మూవీస్ లోనా? నాకు ఏదైనా సరే, అది యాక్టింగ్ కావచ్చు, మిమిక్రీ కావచ్చు, లేకపోతే ఏదైనా పని చేస్తూ ఉంటే నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. ఖాళీగా కూర్చుంటే నాకు ఎక్కడ లేని టెన్షన్, ప్లస్ ఎక్కడ లేని బాధలు, ఎక్కడ లేని భయం, అయ్యో ఏమైపోతుంది, ఏమైంది, ఖాళీగా కూర్చున్నామే అనిపిస్తుంటుంది. అది ఏదైనా సరే, ఏ పనైనా సరే. సో ఒక
పని మీద నిమగ్నమై ఉండాలా, ఎప్పుడు 12 అవర్స్ ఏదో వర్క్ చేస్తూ ఉండాలనే ఫీలింగ్ నాది. సో అలా ఉన్నప్పుడు నాకు హ్యాపీగా ఉంటుందండి. అది నాకు ఏదైనా సాటిస్ఫాక్షన్, అది నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో కాబట్టి సినిమాలు, పెద్ద తెర, వెండి తెర. సో సినిమాల్లో ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాలో కనబడితే దానికి వచ్చే పేరు ప్రఖ్యాతలు నువ్వు 2000 సినిమా ప్రోగ్రామ్ ప్రదర్శనలు ఇచ్చినా కూడా రాదు. సో ఆ ప్రదర్శన కూడా మళ్ళీ సినిమా వాళ్ళ ముందటనో లేకపోతే పెద్ద ఈవెంట్ లోనో చేస్తే తప్ప అదర్వైజ్ ఆ రికగ్నిషన్ రాదు. కానీ దేవుడి దయ వల్ల మిమిక్రీ ఆర్టిస్ట్ గా కూడా నాకు ఎంతో రికగ్నైజేషన్ వచ్చింది. అవును, ఆ రికగ్నైజేషన్ ఎంత వచ్చిందంటే ఈక్వల్ టు సినిమా. సినిమా ఆర్టిస్టులకి ఎంతైతే రికగ్నైజ్ వస్తుందో సినిమాలోకి రాకముందే నాకు మిమిక్రీ ఆర్టిస్ట్ గా అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి. సో అది దాని తర్వాత సినిమాల్లోకి రావడంతో ఇంకా యాడ్ అయింది. సో మిమిక్రీ ఆర్టిస్ట్, మూవీ యాక్టర్. సో మూవీ యాక్టర్, మిమిక్రీ ఆర్టిస్ట్ అనేది ఒకటి, అంటే 2 హైలైట్ కళలు. మిమ్మల్ని రికగ్నైజేషన్ మాత్రం మూవీస్ కి వచ్చినాక ఎక్కువ రికగ్నైజేషన్ ఉండింది కదా పబ్లిక్ లో. ఆబ్వియస్లీ ఉంటుంది, అంటే పబ్లిక్ లో ఉండింది మిమిక్రీ ఆర్టిస్ట్ ఉంది, అంటే తెలియని వాళ్ళకు కూడా తెలిసిపోయాను అనమాట ఈ సినిమాలోకి రావడం వల్ల. 2000 షోస్ చేసినప్పుడు చిరంజీవి గారి చేతుల మీద నుంచి మీరు అవార్డు అందుకోవడం జరిగింది. అండ్ స్టార్ అనే అవార్డు, మెగాస్టార్ గారి చేతుల మీదుగా ఫన్ స్టార్ అవార్డు. చిరంజీవి గారు మీ గురించి చాలా అద్భుతంగా పొగిడారు కూడా ఆ టైంలో. అంటే ఇప్పటికీ ఆ డైలాగ్స్ ఇప్పటికీ గుర్తున్నాయి మాకు. మీకు ఎలా అనిపించింది అవన్నీ? చాలా హ్యాపీ అనిపించింది అండి. అంత పెద్ద స్టార్ హీరో నాకంటే అంటే ఐ మీన్ ఆయన సరే నన్ను ఎంకరేజ్ చేయడానికి అన్నాడేమో, బట్ ఆయన ఏమంటారు, ఆయన టాలెంట్ ముందు నేను నథింగ్, ఒక పీనట్ సమానం నేను. సో కానీ ఏంటంటే ఆయన చెప్పే విధానం, నన్ను ఎంకరేజ్ చేసిన విధానము, ఆ రోజు రవీంద్ర భారతిలో ఆయన మాట్లాడిన మాటలు గుయ్యని ఇప్పటికీ తిరుగుతూ ఉంటాయి. నేను ఆంధ్రాలో మెగాస్టార్ అయితే శివారెడ్డి అమెరికాలో సూపర్ స్టార్. సో మిమిక్రీలో చాలా ఇది, సినిమాల్లో రావాల్సిన కరెక్ట్ ఇది రాలేదు ఆయనకి. అయినా కూడా ఆ సినిమా ఆర్టిస్టులకి ఏం తీసుకోకుండా, సినిమాలో టాప్ పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఏమాత్రం తీసుకోకుండా బయట ఇతనికి అంత పేరుంది అని ఇలా చెప్పడం చాలా హ్యాపీ అనిపించింది నాకు. శివారెడ్డి గారు, మీరు బయట కంట్రీస్ లో చాలా ప్లేసెస్ లో షోస్ చేసేసారు, ఇక్కడ కూడా చాలా షోస్ చేశారు. అక్కడ షోస్ ఆదరించే దానికి ఇక్కడ షోస్ ఆదరించడానికి, అంటే కామెడీ వైజ్ 2 సేమ్ గానే ఉంటుందా? అంతే, ఎక్కడ పోయినా మానవులే, తెలుగు వాళ్ళే. కామెడీకి ఎప్పుడు పెద్ద పీటనే ఉంటుంది. అక్కడ ఎంజాయ్ చేస్తారు, ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళే, ఇక్కడ ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళే. అయితే కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే మళ్ళీ, అది కూడా. కానీ ఇక్కడ ఏంటంటే రెగ్యులర్ గా ఏదో ఒక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, ఏదో కార్యక్రమాలకు అటెండ్ అవుతూనే ఉంటారు. అక్కడ ఏంటంటే రేర్ గా జరుగుతూ ఉంటాయి ప్రోగ్రామ్స్. అవును. సో అక్కడ వాళ్ళు కొంచెం ఇక్కడ వాళ్ళకంటే ఇంకెక్కువ ఇంట్రెస్ట్ చూపించే ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనకు ఎప్పుడో ఒకసారి మనం సినిమాకి వెళ్తున్నాం అనుకోండి, ఆ క్యూరియాసిటీ వేరు. డైలీ సినిమా చూస్తున్నాం అనుకోండి, రొటీన్. సో ఇక్కడ ప్రోగ్రామ్స్ ఎట్లా ఉంటాయంటే డైలీ సినిమా చూస్తున్నట్టే ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ పోయినా కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటూనే ఉంటుంది. రోజు మనకి ఏవో ఫంక్షన్లు అయితేనే ఉంటాయి, అది కాకపోతే ఇది కాకపోతే. అక్కడ అట్లా కాదు, మంత్లీ వన్స్ లేకపోతే అట్లా ఉంటాయి ప్రోగ్రామ్స్. అట్లా ఇప్పుడు బాగానే విపరీతంగా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి అక్కడ. బట్ కాకపోతే అంటే ఓన్లీ వీకెండ్సే ఉంటాయి అక్కడ ప్రోగ్రామ్స్. ఫస్ట్ యుఎస్ విజిట్ ఎప్పుడు జరిగింది? ఏ ఇయర్ లో జరిగింది? 2003 నుంచి 2016 వరకు. అప్పుడు కామెడీకి ఇప్పుడు కామెడీకి ఏమైనా వేరియేషన్ ఉందా? ఒకవేళ ఉంటే మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? జనరేషన్ మారుతున్న కొద్దికి, రోజులు మారుతున్న కొద్దికి జోక్స్ కూడా మనం మార్చుకోవాలి, దాన్ని బట్టి రాసుకోవాలి, దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వాలి, దాన్ని బట్టి ప్రిపరేషన్ అవ్వాలి, దాన్ని బట్టి కూడా తయారు చేసుకోవాలి మనం. సో కానీ అంటే ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ఒక జోక్ లాగానే చెప్పేవాళ్ళం స్టేజ్ మీద. ఇలా ఒక అతను ఉంటాడు, ఇలా వస్తాడు, అది అవుతుంది, ఇది అవుతుంది అని చెప్పి. దాని తర్వాత ఏమైందంటే ఎదుటి వాళ్ళ మీద వేయడం జోక్స్. దాని తర్వాత ఇప్పుడు నౌడేస్ అంటే ఇప్పుడున్న జనరేషన్ మన మీద వేసుకోవడం, మన మీదనే వేసుకోవడం జోకులు, అవతలు నవ్వుతా ఉంటారు. సో ఈ టైప్ లో రకరకాలుగా మారుతా వస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఫాలో అవుతూ ఉంటాం. ఇదొక కాన్సెప్ట్. ఇంకో వైపు ఏంటంటే ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి మనం జోక్స్ తయారు చేసుకోవడం. సో ఇప్పుడు ఇండియాలో అనుకోండి ఒకలాగా చెప్తాం మనం జోక్. ఇప్పుడు సపోజ్ ఒక రోడ్ మీదకి వెళ్ళాము, లేదా ఒక బాగా తాగుబోతు అతను ఉన్నాడు, లివర్ పాడైపోయింది, హాస్పిటల్కి వెళ్ళాడు డాక్టర్ దగ్గరికి. సార్ నా లివర్ పాడైపోయింది సార్ అంటే చేయి పట్టుకొని కళ్ళు నాలిక అన్ని చూసి
నువ్వు తాగుతావు కదా నీ ఇష్టం సార్ తెప్పిస్తే తాగుతా అంటాడు. అంటే ఇది అంతా ఇక్కడ నడుస్తుంది. అక్కడికి పోతే మళ్ళీ అక్కడ విషయాలు వేరేలాగా ఉంటాయి. సో అక్కడ ఏంటంటే పిల్లల్ని ప్రతిదీ ఏ పని చేసినా కూడా గుడ్ జాబ్ అంటారు. దాన్ని కాన్సెప్ట్ ఆలోచిస్తూ మనం ప్రిపేర్ చేసుకుంటాం. సో అంతేకాకుండా అక్కడ పోలీస్ని కాప్ అంటారు. సో దాని మీద నేను తయారు చేసుకోవడం. సో ఇక్కడ ఏంటి ఎండలు కొడితే మనం గొడుగు పడుకుంటాం, అక్కడ ఏంటి ఎండలు కొడితే బయటకు వచ్చి బీచ్ లో పడుకుంటారు. సో లైక్ ఆ వేరియేషన్స్ అన్ని కూడా తీసుకొని మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో యుఎస్ లో వచ్చేసి సీరియల్ అంటే తినడం, మార్నింగ్ పిల్లలకి పెట్టేది మనం తినేదాన్ని సీరియల్ తెలుసు కదా, సీరియల్. సో మన దగ్గర యాక్చువల్లీ సీరియల్ అంటే టీవీ సీరియల్. సో ఇట్లా వీటి మీద అన్ని అక్కడికి ఇక్కడికి వ్యత్యాసం అంతా చూసుకుంటూ దాన్ని బట్టి ప్రిపేర్ చేస్తూ ఉంటాను జోక్స్. ఇప్పుడు సపోజ్ ఒక అమ్మని తానాకో ఆటాకో పిలుచుకున్నాడు ఒక కొడుకు. పిలిస్తే ఆ అమ్మగారు వచ్చారు, ఎయిర్పోర్ట్ లో దిగారు, కోడలు కొడుకు ఇద్దరు కారులోకి ఎక్కించుకున్నారు. సో ఫస్ట్ టైం అమ్మ వచ్చింది కదా అని చెప్పేసి ముందు సీట్లో కూర్చోబెట్టాడు. అంతా చూస్తారు కదా ఊరు, ఆ బిల్డింగ్స్ అంతా చూస్తారు కదా. వైఫ్ నేమో వెనక కూర్చోబెట్టుకున్నాడు, ఈయన డ్రైవ్ చేస్తున్నాడు కొడుకు. కొంత దూరం వెళ్ళిన తర్వాత పోలీస్ కార్ కనబడింది. అక్కడ పోలీసులు ఎలాగంటే రోడ్ సైడ్ కు పార్క్ చేసుకుని ఉంటారు, చూస్తూ ఉంటారు ఎవడు స్పీడ్ వెళ్తున్నాడు, ఎవడు బెల్ట్ పెట్టుకోలేదు ఏంటనేది అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో అక్కడ కాపుని చూసి కోడలు చూసిందనమాట. ఇతను చూడలేదు, ఈయన డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్, అమ్మ వచ్చిందన్న సంతోషం ఇదంతా ఉంది. ఆ కోడలు చూసి వెంటనే అత్తయ్యతో చెప్తుంది, అత్తయ్య కాపు బెల్ట్ పెట్టుకోండి, అత్తయ్య కాపు బెల్ట్ పెట్టుకోండి, అత్తయ్య కాపు బెల్ట్ పెట్టుకో. ఏం కాపు మనం రెడ్ లో మర్చిపోయినావా అన్నది. ఈమెకేం అర్థం ఏంది, క్యాస్ట్ గురించి చెప్తుంది, ఎవరో కాపతను వస్తున్నాడు భయపడండి అన్నట్టుగా. సో మనం రెడ్లో కదా అని చెప్పేసి ఈమె. సో ఇది అక్కడ రిలేటెడ్ కాబట్టి విపరీతంగా నవ్వేశారు, పిచ్చగా నవ్వేశారు. సో అట్లా చాలా పిల్లల్ని కోపం చేసి, అమ్మో మీ పిల్లల్ని కోపం చేయొద్దు, ఎందుకంటే మీరు ఏ పని చేసినా కూడా మేము ఒకటే మాట అనాలి, గుడ్ జాబ్ అనగానే వాళ్ళు నవ్వేస్తారు, విపరీతంగా నవ్వేస్తారు. సో ఎందుకంటే అక్కడ రిలేటెడ్ ఇట్లా రకరకాలుగా తీసుకొని చెప్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ప్రోగ్రామ్కి వెళ్ళిన తర్వాత కాస్త ముందు వెళ్ళినప్పుడు ఆ మీటింగ్ లో మాట్లాడే వాళ్ళు కానీ, ముందుగా కొంతమంది పెద్దవాళ్ళకి ఫెలిస్టేషన్ కానీ, అప్పుడు వాళ్ళ స్పీచ్లు కానీ ఇవన్నీ ఉంటాయి. అందులో ఎవరిదైనా వాయిస్ క్యాచీగా ఉందనుకోండి, ఇప్పుడు ఇందాక జరిగిన మీటింగ్ లో ఆయన మాట్లాడిన విధానం, ఆయన గొంతు ఒకసారి మళ్ళీ నేను వినిపిస్తాను అని చెప్పేసి నేను చెప్పి వినిపించడం, ఇట్లా అన్ని కూడా మనం మార్చుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. స్పాంటేనియస్ గా ఎన్ని వాయిస్లు ఎట్ టైం, అంటే మీరు మొత్తానికి ఎన్ని వాయిస్ చెప్పగలుగుతారు, అంటే వేరియేషన్ ఇచ్చుకుంటూ స్పాంటేనియస్ గా, అంటే అలవాటు చేసుకొని అలా కాకుండా స్పాంటేనియస్ గా అయితే ఒక 5-6 ఇమీడియట్ గా చెప్పగలుగుతారా? ఇమీడియట్ గా నెక్స్ట్ లో వెంటనే చెప్పుకుంటూ పోవడం అనేది ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు అండి. కాకపోతే జనరల్లీ ఎంత చేస్తా చూడు అంతే ఏమాత్తావా హలో ఇట్లా టకటగా మార్చుకుంటావు. ఏరా ఏం మాట్లాడుతున్నావు, చూడు ఏమిరా, ఇట్లా టకటక మార్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో అమ్మతుడన్నా వేణుమాధవ్, ఎల్బి శ్రీరామ్ ఏమన్నట్టు పుస్తకం పీలిపోతారు. ఇలా ఎంఎస్ నారాయణ కూడా అందుకే ఈ టైప్ లో ఎంఎస్ నారాయణ తీసుకో చెప్పొచ్చు. ఇట్లా పిచ్చకొట్టుడు సుధాకర్ ఉన్నాడు, అబ్బబ్బబ్బా ఏ బిష నాకు ఈ విధంగా కొట్టిన చోట కొట్టకుండా పిచ్చకొట్టుడు సుధాకర్ అని ఆయన వాయిస్ చెప్పుకోవచ్చు. ఇట్లా ఎన్నంటే అన్ని వాయిస్ చేసుకుంటూ పోవచ్చు. మీరు అడిగిన దాంట్లో ఇంకొక మాట ఏంటంటే ఎట్ ఏ టైం ఎన్ని చేయగలుగుతారా? ఎట్ ఏ టైం మీన్స్ ఒకేసారి ఒకటి మాట్లాడుతూ ఇంకోటి లోపంచి తెప్పించేది. ఎట్ ఏ టైం నేను 3 వాయిసెస్ చేస్తాను. ఒక విమానం వెళ్తుంది అనుకోండి, ఈ విధంగా వెళ్తుంది. ట్రైన్ అనుకోండి, ఈ విధంగా ఉంటుంది. సో దూరంగా వెళ్ళే ట్రైన్ అయితే నేను ఈ విధంగా ఉంటుంది. సో హార్స్ వెళ్తామని ఈ విధంగా ఉంటుంది. సో ఇట్లా ఈ 3 ఒకటేసారి వచ్చినాయి అనుకోండి, ఎక్సలెంట్. ఈ
విధంగా. సో అట్లాగే ముగ్గురు మాట్లాడితే ఒక బాబు ఏడుస్తున్నాడు, వాళ్ళ అమ్మ ఉక్కబెడుతుంది, వాళ్ళ నాన్న ఉక్కబెడుతున్నాడు. ఇది సినిమాలో కూడా పెట్టినాం. ఓమ్మా రెడీ ఏనా ఎందుకు ఏడుస్తున్నావు? రెడీ నా బంగారం, నా ఇత్తడి, నా రాకి అదితా ఏంటండి వాడు ఏడుస్తున్నాడు చూడు. ఏం చేశాడు వాడిని? నేనేం చేయలేదు, వాడు ఏడుస్తున్నాడు చూడు. అమ్మా ఎంత ముద్దు వస్తున్నాడో, అచ్చు ఎదురింటి శ్రీవారెడ్లాగానే ఉన్నాడు. ఈ విధంగా ఒకసారి 3 గొంతులు వచ్చేటట్టుగా అట్లా చేసుకొని చెప్పచ్చు అనమాట. సో మామూలుగా మ్యూజిక్ కూడా చేస్తూ ఉంటాం. ఈ విధంగా సో రకరకాలన్నీ చేస్తూ ఉంటాం అనమాట. మీరు మిమిక్రీ చేస్తారని మాకు చాలా బాగా తెలుసు, ఎందుకంటే చాలా షోస్ చూసేసి ఉన్నాం. ఇది కాకుండా మీరు పాటలు పాడతారని కూడా తెలుసు. సో మా కోసం ఒక పాట అంటే స్టేజ్ల మీద ఆర్కెస్ట్రా ఉండి లేదా ట్రాక్స్ మీద మ్యూజిక్ వస్తామంటే కొంచెం దానిలో మిక్స్ చేసి ఏదో పాడేస్తాం. లేదు బాగా పాడతారని తెలుసు. చాలా ఓల్డ్ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఓల్డ్ సాంగ్స్ ఎక్కువ పాడుతుంటాను. లైక్ వీణ వేణువైన సరిగమ విన్నావా, ఇది ఓ బంగారు రంగుల చిలక పలకవా, ఇది తర్వాత ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది, ఈ మాయ తీయనిది, ఇంతకు మించి ఏమున్నది. ఇలా మీ ఎనర్జీ లెవెల్స్ మీకు రియల్లీ ప్లస్ యాక్చువల్లీ చాలా అండి. యాక్చువల్లీ మామూలుగా స్టేజ్ల మీద చాలా మంది సింగర్స్ మాయదారి మైసమ్మో గాని, మబ్బే మస్కేసింది గాని, పొడుస్తున్న పొద్దు మీద గాని, ఇవన్నీ కూడా ఒక పిచ్ లోనే పాడతారు, ఒక శృతిలో పాడతారు. బట్ నేను చాలా హై పిచ్ తీసుకుంటానండి. మామూలుగా హే ముత్య మల్లె మెరిసిపోయే మల్లె మొగ్గ, ఇది మామూలుగా పాడేది అందరూ. నేను తీసుకునేది ఎట్లా ఉంటుందంటే హే ముత్య మల్లె మెరిసిపోయే మల్లె మొగ్గ, ముట్టుకుంటే ముడుచుకుంటావు అంత సిగ్గా, మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిచిందిలే, ఊరు నిద్రోయిందిలే మంచి చోటే మనకు కుదిరిందిలే. అరే మబ్బే ఆ శృతిలో తీసుకుంటాను. మాయదారి మైసమ్మ కూడా మాయాదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ అనగా మాయాదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ, ఓ మైసమ్మో 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 మైసమ్మో, నన్ను గాబరబెట్టి నన్ను పరిశాన్ చేసి నన్ను గాబరబెట్టి గయ్యబుగాకే మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ. ఈ తర్వాత చరణంలో పొద్దుగా లేచి మైసమ్మో నేను పొలం ముందు నుంటుంటే నాకు బంగారం దొరికిన మైసమ్మ, మైసమ్మో అని అయిపోద్ది. కానీ నేను దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తానమాట ఆ రాగాన్ని. పొద్దుగా లేచి ఎవడి ముఖం చూశాను పొలమును దున్నుతుంటే మైసమ్మో, నేను పొలము దున్నుతుంటేనే మైసమ్మ, నాకు బంగారం దొరికినే మైసమ్మ. అలా లెంతిగా తీసేసరికి అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. అరే అంటే చిన్న వేరియేషన్ మిగతా సింగర్ కి మనకి. ఇప్పుడు మనం ఏం ప్రొఫెషనల్ సింగర్ కాదు, మనం పాడుతా ఉంటే చూడాలని ఏముంది వాళ్ళు. అందుకని ఏదైనా ఒక జిమిక్. మామూలుగా సినిమా పాటలు కూడా కొంచెం వాళ్ళ వాయిస్ పెట్టే పాడుతున్నాడు. మీరేంటి అట చూస్తున్నారు, నవ్వు పాడిపోతున్నా అట్లా ఆ టైపులో డైలాగ్ పవన్ డైలాగ్ చెప్పి, బాలయ్య గారి పాట పాడుతుంటే బాలయ్య బాబు డైలాగ్ చెప్పి చాలా సంతోషం, మీరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు అన్ని పాటలు కూడా, నా పాట కూడా మీరు విని తరిస్తే బాగుంటుందని నా కోరిక. ఏమంటారు? విజులు కొడతారు. అప్పుడు సింహం అంటే చిన్నోడే వేటకొచ్చాడే, సింహ 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 తెగ దూపేస్తాడే సింహ, ఎక్కడైనా గిచ్చి ఓ ఒకటేదో ఇచ్చి అసలేదో తెచ్చి ఆడిస్తుంటాడే, రమ 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 రమ. ఆమె వెళ్ళిపోతున్నాను.
అట్లాగే హలో సెనోరిటా నువ్వెన్న హార్లిక్స్ బూస్ట్ అండ్ బోన్ మీటా మహు మార్గరిటా పిల్లాని కళ్ళల్లో దాగుందే తల్వారే పిల్లోడా నిన్ను చున్నీలా చుట్టేస్తా బాగానే బాబీగో బేబీడో గుండె జిగలు మంటుంది ఇట్లా Excellent, excellent. లేటెస్ట్ సాంగ్స్ కూడా కొన్ని వాళ్ళు ఎవరైనా పుసుక్కున్న యూత్ అన్ని ఓల్డ్ ప్రిపేర్ అయినాడా శివారెడ్డి ఒకటి లేటెస్ట్ సాంగ్ వాడచ్చు కదా అన్నప్పుడు టక్కున పాడుతూ ఉంటాను అనమాట. ఆర్కెస్ట్రాలో నా సింగర్స్ నా ఆర్కెస్ట్రా కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. అన్న ఆ పాట బాగా పాడతావు అన్న, ఆ పాట వాడన్న, ఈ పాట వాడన్న ఇట్లా చేస్తాను. సో మిమిక్రీ చేస్తూ మళ్ళీ ఇట్లా అనమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గన్ను లాంటి కన్నులోనే ఉంది. పిల్ల అటు ఓవేసి బాబు మీరేంటారు నన్ను చూస్తున్నారు, ఎవరు చెప్పులు అటు కొట్టడే గట్టిగా అనగానే కథ పాట స్టార్ట్ అవుతుంది. గన్ను లాంటి కన్నులు నజున్ను లాంటి పిల్ల నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా సుందరి 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 మనసుని చేసిన ఇస్త్రీ స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ మిక్స్ చేసి పెట్టిన ఫ్రెంచ్ జ్యూస్ ఫ్యాక్టరీ పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకుంటే తెల్ల కాగితం ఈ టైప్ లో వాయిస్ మార్చి పాడుతూ ఇట్లా ఏదో ఎంటర్టైన్ చేస్తూ మొత్తానికి స్టేజ్ ఎక్కిందంటే మిమిక్రీ చేసి పాటలు పాడి డాన్స్ చేసి లేదంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి ఏదో ఒకటి చేసి మొత్తానికి ఆ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసి శభాష్ అనిపించుకొని వాళ్ళందరూ హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయే విధంగా చేసి అప్పుడు నేను ఇంటికి వస్తానమాట. శివారెడ్డి గారు ఇప్పటిదాకా 100 సినిమాలు పైనే చేశారు కదా, ఫింగర్స్ మీద చెప్పాలంటే ఏ 3 సినిమాలు చెప్తారు? 3 అంటే అమ్మాయి కోసం, ఆనందం, దూకుడు. ఏదైనా మంచి డైలాగ్ ఇష్టపడ్డారు. 3 సినిమాలు చెప్పడం లేదు. ఆనందం కూడా మంచి క్యారెక్టర్, బట్ ఆనందం బాగా పేరు తెచ్చిపెట్టింది. కానీ డిఫరెంట్ గా చూస్తే సోలో ఇంపార్టెంట్ ఒక ఇంపార్టెన్స్ చూస్తే అవును వాళ్ళు దృష్టిపడ్డారు బాగుంటది. రవితేజ క్యారెక్టర్, రవితేజ నా రూమ్ లో ఉంటాడు, నేను ఇక్కడ ఉన్నాను, నేను అమెరికాకి వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉన్నాను అది అని చెప్పేసి చెప్పడం ఇదంతా కూడా. సో రీసెంట్ గా అంటే నాకు బాగా దూకుడు నచ్చింది. కొంతకాలం గ్యాప్ తర్వాత నేను చేసిన అద్భుతమైన క్యారెక్టర్ అంటే దూకుడు మూవీలో రకరకాలుగా వాళ్ళ కొడుకుల కోట శ్రీనివాసరావు గారి అబ్బాయి లాగా వచ్చి మా నాన్నని చంపేసేయండి ఆయన అని చెప్పేసి ఫైనల్ గా మళ్ళీ బ్రహ్మానందం గారి అదేమో లాస్ట్ ఇంకా దానికి ముందు బ్రహ్మానందం గారి ఇంటి ముందు మహేష్ బాబు గారు మేము అంతా వెళ్ళి సో నాగార్జున గారి లాగా ఫోన్ చేసి హలో పద్మశ్రీ గారు నేను మా వాళ్ళని పంపిస్తున్నాను షోకి ప్రిపేర్ అవ్వండి అని ఇట్లా ఫోన్ లో మాట్లాడి అప్పుడు మహేష్ బాబు గారు లోపలికి వెళ్తారు. అప్పుడు నేను లాస్ట్ లో కాజా అంటే రాజా ఇదొకటి అనమాట. సో అది లాస్ట్ లో గమ్మత్తుగా ఎవరు చెప్పలేదు, మనం వెళ్ళిపోదాం కాజా అంటే అని చెప్పేసి మహేష్ బాబు గారు నన్ను తీసుకెళ్తూ ఉంటే నువ్వు వెళ్తూ అందులో మిగిలిన మందు కొంచెం ఉంటుంది, అది తాగేసి వెళ్ళిపోతాం. అంటే ఆ బ్యాలెన్స్ కూడా వదిలిపెట్టకుండా ఎంత కకృతి చూడు అన్నట్టుగా. మీకంటూ మీరు ఒక సపరేట్ ట్రేడ్ మార్క్ క్రియేట్ చేసేసుకున్నారు. అంటే ఎవరిని ఫాలో అయ్యి ఇలా చేసిన జరిగిందా, లేదంటే మీరు మీ అంతటిగానే క్రియేట్ చేసుకున్నారా? ఎవరినైనా ఫాలో అవడం అలాంటిది ఏమైనా జరిగిందా? ఫాలో అయితే అందరినీ అవుతుంటామండి. ఇప్పుడు మీరు ఇలా డ్రెస్ అప్ అయ్యారంటే ఈ ఇయర్ రింగ్స్ ఈ హెయిర్ స్టైల్ ఏదో చేసుకున్నారంటే మీరు స్వతహాగా కనిపెట్టింది అయితే కాదు, మామూలుగా చెప్తున్నారు. అందులో ఉంటది, అది ఎక్కడో ఒక మెలిక తీస్తారు, అది మీ స్వతహాగా మీరు కనిపెట్టింది. బట్ ఏదో బేస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మిమిక్రీ అనేది మనం మాయబజార్ సినిమాలో కూడా చూడొచ్చు. ఎస్వి రంగారావు గారు సావిత్రి గారు వేషం వేసుకొని లేడీ గొంతుతో వచ్చి మాట్లాడడం, ఇవన్నీ కూడా మనం మిమిక్రీ అప్పటి నుంచి ఉన్నట్టే. ఒక విధంగా చెప్పాలంటే ఎప్పటి నుంచో ఉంది మిమిక్రీ. సో అంటే చాలా మంది సీనియర్స్ ని చూసి కూడా ఓహో ఇలా ఉంటుందా, దీన్ని మనం ఇలా మార్చుకొని చెప్పొచ్చు అని అట్లా అనుకునేది. ఆ తర్వాత అది స్టార్టింగ్ స్టేజ్ లో నాకు అట్లా ఉండింది. దాని తర్వాత నేను కూడా క్రియేట్ చేయడం, నేను కూడా కొన్ని ఇప్పుడు లైక్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఎంత అప్రిషియేషన్ వచ్చిందంటే నాకు విపరీతమైన అప్రిషియేషన్ వచ్చింది. ఎక్కడంటే వజ్రోత్సవాల్లో ఒక హీరో ఇంకొక హీరోని మిమిక్రీ చేయడం అది చాలా కష్టం. ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ ఆ ప్రయోగం చేయలేదు. సో రామారావు గారు మిమిక్రీ చేస్తే ఎలా ఉంటుంది, ఇప్పుడు సపోజ్ నేను శివారెడ్డిని, రామారావు గారు మిమిక్రీ చేయాలంటే ఏం బ్రదర్ అంటే శివారెడ్డి రూపం. సో రామారావు మిమిక్రీ చేశాడు. మరి రామారావు గారు మిమిక్రీ చేసినట్టుగా చూపించాలంటే అక్కడ రామారావు గారు కనబడాలి, వాయిస్ కనబడాలి, వేరే వాళ్ళ వాయిస్. చేస్తుంది ఎవరు? శివారెడ్డి. అంటే మూడు క్యారెక్టర్స్ ఎట్ ఏ టైం కనిపించాలి.
శివారెడ్డి రామారావు గారిని తీసుకొచ్చి రామారావు గారి గొంతులో నుంచి వెళ్ళి మళ్ళీ వేరే యాక్టర్ది రావాలా ఏం బ్రదర్ అని చెప్పి నాగార్జున గారి డైలాగ్ చెప్తారు అనమాట. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్, నేను ఉండేది పూర్ణ మార్కెట్ సెంటర్. ఈ విధంగా అనమాట. నాగేశ్వరరావు గారు ఉన్నారు, మోహన్ బాబు గారు. ఎందుకు చేస్తావు రాష్ట్ర చెప్పేస్తా. అందుకని ఈరోజు అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఇది నాగేశ్వరరావు గారు. అవు తల్లి చెల్లి ఈ గల్లీలో చెల్లినా అరుస్తే చరుస్తా చరుస్తే కరుస్తా కరుస్తే నరికేస్తా. మోహన్ బాబు గారి డైలాగ్ నాగేశ్వరరావు గారు చెప్పారు. అవును. కృష్ణ గారు. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. ఏటీవీ వాళ్ళు చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు. ఈ విధంగా కృష్ణ గారిది ఉంటుంది. అదే కృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారిలాగా మాట్లాడితే ఎలా ఉంటుంది, లేదా నారాయణమూర్తి గారిలో మాట్లాడుతుంటారు. ఇట్లా అన్ని తీసుకొని చెప్తూ ఉంటారు అనమాట. చంద్రబాబు నాయుడు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మనం చూస్తున్నట్టయితే మనం అందరం కూడాను అమరావతి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ విధంగా మనం ముందు పోతామని చెప్పి తెలుసుకుంటున్నాను. తమ్ముళ్ళు ఈ విధంగా అనమాట. అంటే కృష్ణ గారి బాడీ లాంగ్వేజ్, రామారావు గారి వాయిస్. సో అట్లాగే ఎల్బి శ్రీరామ్. నమస్కారం నమస్కారం, అందరు బాగుందా? నా తమ్ముళ్ళు అందరు బాగుందా? ఐ అప్రిషియేట్. బాగా చేస్తున్నారు, యాక్టింగ్ బాగా చేస్తున్నారు. మీరు కాజల్ లాగా ఉంటారా? హీరోయిన్ కాజల్ బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. హీరోయిన్ మా సినిమా చేస్తారా? చెప్పండి చెప్పండి, సినిమా పెడతాం పెడతాం. ఐఎమ్ హియర్. నో ఇది నారాయణమూర్తి స్టైల్. Yes. ఈయన ఒక కల్లు చిదంబరం గారి వాయిస్, లేకపోతే పిచ్చకొట్టూరు సుధాకర్ వాయిస్, లేకపోతే ఒక ఎల్బి శ్రీరామ్ గారి వాయిస్ చేస్తే ఎట్లా ఉండదు ఏమంటారు, ఇలా గెలగమన్న బర్త్డే సందర్భంగా వచ్చారు అనేది ఎల్బి శ్రీరామ్ గారి శ్రీరామ్ గారు, స్టైల్. అవును. సో నారాయణమూర్తి గారు చెప్తే ఉండదు. ఏమంటారు, ఇలా గెలగన్న బర్త్డే సందర్భంగా మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషపడతాం. ఏమన్నా అంటే మళ్ళీ పుసుకొని పెళ్ళైపోతారు. నమస్కారం. ఇది నారాయణమూర్తి వాయిస్ వచ్చేసి ఎల్బి శ్రీరామ్. అవును. ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొని చేశాను. ఎందుకు దీన్ని చేయడానికి నా తలప్రాణం తోక్కొచ్చేసింది. ఎందుకంటే వజ్రోత్సవాలు అంటే చిరంజీవి గారి దగ్గర నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరు హీరో డాన్స్ చేస్తున్నాడు, ఏదో ఒక పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. సో బ్రహ్మానందం గారు పర్ఫార్మ్ చేస్తున్నారు, ఆలీ గారు చేస్తున్నారు, ఇంతమంది పెద్ద పెద్ద కమెడియన్స్, పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్స్ చేస్తున్నప్పుడు నేను ఒక మామూలు ఆర్టిస్ట్ని పోయి ఆ వేదిక మీద నాకు ఇచ్చిన 5 minutes 10 minutes నేను ఎలా చేయగలుగుతాను, ఎలా నేను వాళ్ళకి ఆనగలుగుతాను, ఎలా నేను వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేయగలుగుతాను అనుకున్నాను. బట్ నెంబర్ 1 ఐటమ్గా అది మారింది. పవన్ కళ్యాణ్ గారు, ముందు వరుసలో కూర్చున్న పెద్దవాళ్ళు, బాలేబాబు గారు, వాళ్ళందరూ, చిరంజీవి గారు, పరశు గోపాలకృష్ణ గారు, మీరు అది యూట్యూబ్లో ఉంది. అది నేను చేస్తున్నప్పుడు అందరూ పగలబడి నవ్వుతూ ఉంటారు. రవితేజ గారు అయితే అలా నోరు తెచ్చుకొని అలాగే చూస్తూ ఉండిపోతారు. పవన్ కళ్యాణ్ గారు అయితే నవ్వి 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 ఇవన్నీ అనమాట. సో ఇట్లా రకరకాల వాయిస్లు ఇమిటేట్ చేసుకుంటూ మన సినిమా వాళ్ళని ఇమిటేట్ చేస్తూ పోతూ ఉంటాను. ఇంకొకటి మనకి హీరో రాజశేఖర్ గారు అంటే తప్పు అంటే హీరో రాజశేఖర్ అంటే ఆ సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్తారు కాబట్టి. అదే హీరో రాజశేఖర్ గారు సాయి కుమార్ డబ్బింగ్ చెప్తారు. హీరో రాజశేఖర్ గారి డైలాగ్ ఎలా ఉంటదంటే ఓయ్ అమ్మా అని ఇట్లా, లేదంటే సాయి కుమార్ గారు అంటే కూడా ఇదే వస్తుంది వాయిస్. కానీ హీరో రాజశేఖర్ గారు ఒరిజినల్ వాయిస్ పట్టి ఫస్ట్ టైం చెప్పింది మళ్ళీ నేనే. హలో సార్, సరే బాగున్నారా? హలో బాబా, మా పుట్టినరోజుకి మీరు వచ్చినందుకు సెకండ్ అమ్మా నువ్వు చెప్తానే ఇస్తుందా? సరే బాగున్నారా మీరు? సార్ చెప్పండి, ఇంటర్వ్యూ చేస్తానని వచ్చినారు, చెప్పండి చెప్పండి. ఇలా ఉంటుంది అనమాట ఆయన వాయిస్. సో ఆయన ఒరిజినల్ వాయిస్. సో ఇట్లా చాలా మంది ఒరిజినల్ వాయిస్లు ఇట్లాంటివన్నీ కూడా తీసుకొని కూడా మనం చేస్తూ ముందుకు పోయినాం. చాలా వాయిస్లు చెప్పుకుంటూ వచ్చాను. ఇలా ఆర్టిస్టుల మీద, తర్వాత అడ్వర్టైజ్మెంట్లు, సీరియల్స్, ఇట్లా వీటి మీద కూడా నేను చాలా స్కిట్స్ తయారు చేశాను. లైక్ ఇప్పుడు ఇంటింట ఆయన కొబ్బరి నూనె, జుట్టుని ఎంతో తెల్లబరచు నూనె, జెల్ కొబ్బరి నూనె, అందం అలా పెంచే మీ బట్టతలకై జెల్ కొబ్బరి నూనె, త్వరపడండి 2 బాటిల్స్ కొన్న వారికి ఒక విగ్ ఫ్రీ. సో ఇట్లా అంటే ఏ చిన్న యాడ్ ని కూడా వదలకుండా, ఏ చిన్న సీరియల్ ని వదలకుండా అన్ని రకాల అన్ని చెప్పుకుంటూ అన్ని తయారు చేసుకుంటూ అట్లా ఈరోజు ఈ స్థాయిలో ఇలా నిలబడగలిగాను. ఇలా ఇంకా వెళ్తున్నాను. మీ అందరి ఆదర అభిమానాలు దొరుకుతున్నాయంటే దానికి కారణం ఇదంతా అని ఇలా ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. శివారెడ్డి గారు ఒక 100 గొంతుల్ని అనుకరిస్తే కొన్ని లక్షల మంది అభిమానులు దొరికారు. ఈరోజు ఎంత మాట్లాడినా ఇప్పుడే స్టార్ట్ చేశానా అన్నట్టుగానే ఉంది. ఇప్పటికీ నాకు ఎంత మాట్లాడినా ఒక రోజంతా పట్టినా సరిపోదు. సో మన కేక్ మన గురించి చాలాసేపు నుంచి వెయిట్ చేస్తుంది. అవును.
మీరు కూడా రాగానే అడిగారు సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామా? ప్లీజ్. వావ్, సూపర్ ఉందండి. సెలబ్రేషన్స్ కి మీకు నైఫ్ ఇచ్చే ముందు ఇంకా 2 క్వశ్చన్స్ నాకు ఉన్నాయి. 2 క్వశ్చన్స్ అడిగే ముందు నాకు ఇష్టమైన ఒకటి విషయం ఏం జరిగిందంటే గ్రీన్ ఈ గ్రీన్ అబ్బా ఎలా తెలుసుకున్నారండి? భలే ఇష్టం అండి. అలా ఆ కలర్ టీ షర్ట్ కానీ షర్ట్ కానీ నాకు చాలా ఇష్టం. మేము అలా తెలుసుకొని మీకోసం అలా చేసేసుకొని వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో 2 క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్, మీకు బాగా నచ్చే ఫుడ్ ఏం తింటారు బాగా ఇష్టంగా? యాక్చువల్ అయితే మటన్ బిర్యానీ, మటన్ కర్రీ, ఫిష్ ఫ్రై. మొత్తం అన్ని ఎనివి. ఓకే, ఏదైనా వండుతారా? అంటే వెజ్ అంటే సాంబారు, ఆలుగడ్డ ఫ్రై కాంబినేషన్. కుకింగ్ ఏదైనా చేస్తారా? చేయొచ్చు, అన్ని ఆల్మోస్ట్ చేయగలరు. మీరు చేసింది పక్కన వాళ్ళు ఇష్టంగా ఏది తింటారు? ఆమ్లెట్, కోడిగుడ్డు ఫ్రై, కోడిగుడ్డు వేపుడు, ఓకే, ఆలుగడ్డ ఫ్రై, ఇలాంటివి. మీ బర్త్డేస్ అన్నిటిలో ఇప్పటివరకు జరిగిన ది బెస్ట్ బర్త్డే, మెమరబుల్ గా నిలిచిపోయిన బర్త్డే? మనం చేసుకోవడం, ఎదుటి వాళ్ళు కేక్ తీసుకొచ్చేసి, అది కూడా ఒక ఛానల్ నుంచి మీరు వచ్చి ఇంత అద్భుతంగా నాకు ఇష్టమైన కలర్తో కేక్ తెచ్చి ఇవ్వడం అనేది ఇది కొంచెం హ్యాపీయెస్ట్ విషయం. సో ఇది ఒక డిఫరెంట్. ఎనీవేస్, సెలబ్రేషన్స్ టైం. కేక్ ఎలా ఉంది సార్? అందుకే మళ్ళీ తీసుకున్నాను. ఒక పీస్ అనేసి 2 పీస్ తీసుకున్నారు. గుడ్ గుడ్. అయితే కేక్ చాలా బాగుంది అనమాట. అపూర్వ గారు, మా కేక్ డిజైనర్ అపూర్వ గారు, నేను మీ గురించి మాట్లాడుతూ ఈ కేక్ ప్రిపేర్ చేశాను. ఎల్లుండి మా మిస్సెస్ బర్త్డే ఉంది, వస్తారా? కేక్ తీసుకుని కేక్ తింటామంటే వారానికి బర్త్డే చేసుకోవాలని ఉందండి. వారానికి ఒకసారి నా బర్త్డే అని చెప్పేసి మిమ్మల్ని పిలిపించుకోవాలి, ఈ కేక్ తినిపించుకోవాలని ఉంది. చాలా బాగుందండి కేక్. అపూర్వ గారు థ్యాంక్స్ అండి, అద్భుతమైన కేక్ తయారు చేశారు నా కోసం. కేక్ తినేశారు, అయిపోయింది. మీరు నన్ను ఇంకోటి అడగచ్చు. ఏంటది? గిఫ్ట్. అదే పెద్ద గిఫ్ట్ మా ఈటీవీ అయ్యో పర్లేదు సెలబ్రేషన్స్ తరపు నుంచి, మేము పర్వా ఉన్నా లేకపోయినా మా సెలబ్రేషన్స్ తరపు నుంచి మీకు ఒక గిఫ్ట్. థ్యాంక్స్. మొహమాటానికి వద్దన్నారు కదా? ఓపెన్ చేయాలని ఉందండి. అయ్యో తప్పకుండా. అయ్యో, సో ఇదే ఏంటండి ఎంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు? ఇదే పక్కా మంచి బర్త్డే. సూపర్. వెండి ప్లేట్ అండి, సిల్వర్ ప్లేట్, ఒరిజినల్ వెండి. ఓహో సూపర్. డిజైన్ కూడా అదిరిపోయింది. నెమలి, ఆ నెమలి కాస్త పువ్వుల్లో ఉంది. చాలా బాగుంది. గుడ్, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీకు ఈ ఇయర్ మొత్తం అంతకంటే మంచి సక్సెస్ వచ్చి బోల్డ్ అని సినిమాలు చేసేసి మా ముందుకి ఇంకా ఫాస్ట్ గా వచ్చేసేయాలని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్.